ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని, 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికి తీసినట్టు చెప్పారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని, 20 మంది క్షేమంగా బయటపడ్డారన్నారు. ఇక బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదని తెలిపారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రత పెంచేలా ఉందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలన్నారు. బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలనే దానిపై అధ్యయనం చేయాలన్నారు డీఐజీ. ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సులో ప్రికాషన్స్ లేవన్నారు. బస్సులో 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలున్నారని తెలిపారు. అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడేం చెప్పండి. నేను నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? టెక్నికల్ ఏముంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్, ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించాలి. అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడేం చెప్పండి. నేను నీ క్రియేటివిటీ. ఇక్కడ 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ. మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ అండి, వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అది వీఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. అంటే ఒకటి ఏంటంటే, అది రాత్రి జరగడం వల్ల చాలామంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్ డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. లేదండి, చేస్తామండి. వీ హ్యావ్ టు ఎంక్వైరీ, వీల్ ఎంక్వైరీ. డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి, డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్లోనే ఎక్కారండి. వీఆర్ ట్రేసింగ్ అండి, ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. ఇక్కడ నాకు మా మామయ్య ఫోన్ చేశాడు, హాస్పిటల్లో మీ బామర్ది ఉన్నాడు, చెక్ చేయమన్నాడు. ఆడిపోతే మా బామర్ది లేడు. 11 మందే దీంట్లో బతికినేది. దాంట్లో 11 మందిలో మా బామర్ది లేడు. వీడు ఉండేది బెంగళూరు, హిందుస్థాన్ దాంట్లో జాబ్ చేస్తాడు. టూరిజం కోసం దీపావళికి ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ పోయినాడు, అక్కడ చూసుకొని రాత్రి కావేరీ ట్రావెల్స్ రిటర్న్ బయలుదేరినాడు. కావేరీ ఫ్యామిలీతో 4 లేరు. గొల్ల రమేష్, అనుష, సుశాంత్, శిరీష. హాస్పిటల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చినందుకు వచ్చాం. మా ఫ్రెండ్, మా బామ్మడి ఫ్రెండ్ అద్దాల వల్ల కూడా దిగినాడు. వాళ్ళది వరకుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు డిస్ట్రిక్ట్.